ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినమును బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభువా నీ నామానికే ఘనత మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినమును బట్టి ప్రభువా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ ప్రజలైన మమ్ములను ప్రభువా చేర్చుకున్నందుకు వందనాలు. వచ్చిన వారిని, రాబోతున్న వారిని ప్రతి ఒక్కరిని సకాలంలోకి నడిపించుకొని ఈరోజు నాయన ఎవరితో నువ్వు మాట్లాడబోతున్నావో, ఈ మాటలైతే మా జీవితానికి ఆధారమో ఆశ్రయమో అవి వినాలని, మా జీవితాలు దిద్దుకోవాలని, మా కుటుంబాల చుట్టూ, మా బంధువుల చుట్టూ, మా ప్రాంతాల చుట్టూ నీ యొక్క కంచె ఉండాలని నీ సన్నిధిలో చేరి ఇటు రీతిగా ప్రార్థిస్తున్నాం. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ వారం అంతా నీ సజీవమైన రెక్కల కింద దాచి కాచి భద్రపరచమని, నీ నామానికి మహిమపరచుకోమని కోరుతున్నానయ్యా. ఇదిగో నాయనా, ఎవరెవరైతే అనారోగ్యం గుండా, బలహీన గుండా వెళ్ళారో వారిని స్వస్థపరిచి బలపరిచి నీ నామాన్ని మహిమపరచుకోమని కోరుతున్నాను. బలపరిచిన వారిని నీ సన్నిధికి నడిపించుకున్నందుకు వందనాలు. ఆపదల నుండి, అపాయాల నుండి తప్పించిన దేవా నీకు వందనాలు. నీకే మహిమ కలుగునుగాక. నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి ప్రభువా మేము యోగ్యులము కాదు, అల్పులము, పాపిష్టి వారము. 2000 సంవత్సరాల క్రితము ప్రభువా మనిషి చేసిన పాపిష్టి పనులను బట్టి శిక్ష అంతయు మాకు రావలసింది. కానీ 3 మేకుల మీద నువ్వు వేలాడి ఆ సిలువలో తండ్రి అమూల్యమైన నీ రక్తాన్ని చిందించి మా కొరకు బలవి అనేక మందిని రక్షించావు, నడిపించావు. ఇదిగో నాయన, ఈ రాత్రికాలం మందు ప్రభువా నీ అందు నిలిచి ఉన్నాము, జ్ఞాపకం చేసుకోమని. అలాగే తండ్రి, నీతో ప్రభు బల్లలో పాలు పంచుకోబోతున్నాం. ఈ వారంలో, ఈ నెలలో నీకు వ్యతిరేకం ఏదైనా మాలో ఉంటే తీసి దూరపరిచి ఈ సమయాన్ని చేతికి అప్పగించుకొని మాలో అపవిత్రత ఏదైనా ఉంటే తీసివేయమని, మేము, మా పిల్లలము, మా కుటుంబాలు నీకు వ్యతిరేకంగా జీవించినట్లయితే దయతో క్షమించమని, మరణించమని అయ్యా చేతులారా ప్రాధాయపడుతున్నాము, వేడుకుంటున్నాము. కనికరము చూపించమని, అలాగే వచ్చిన వారిని, రాబోతున్న వారిని ప్రతి ఒక్కరిని సకాలంలోకి నడిపించుకొని మాతో మాట్లాడమని కోరుతున్నానయ్యా. నీకు వందనాలు. ఈ రాత్రికాలం ముందు, సమయం ముందు దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ దాసుని నీ చేతికి అప్పగించుకోండి ప్రభువా. బహుబలంగా వాడుకోండి అయ్యా. అయ్యా నీ ఆత్మతో నీ దాసుని నింపమని, నీ మాటలు నీ దాసుడు ద్వారా మాతో మాట్లాడమని, బహు విలువైన వర్తమానాన్ని నీ దాసుడు ఈ రాత్రికాలం నిలబడి మాట్లాడుతుండగా తండ్రి నిలబెట్టుకుని మాట్లాడమని, అరికోవాల మొదలుకుని నడినెత్తి వరకు నాయన నీ దాసుని నీ అరిచేతులతో అప్పగించుకోమని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాను. సురక్షితంగా ఉంచుతావని, ఇంకను నీ పరిచర్యలో వాడబడుటకు కృప చూపిస్తావని, అనేక ఆత్మలు రక్షిస్తావని అయ్యా మేము నమ్ముతున్నాము. అయ్యా నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాలం మాకును మా అందరికీ తోడే నడిపించమని ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మా ప్రియుడు రక్షకుడు యేసు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన నీ పాదాల సన్నిధి చేరుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే
లోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకిన నా
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 యేసయ్యా
ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం ఏకమై నిండు మనసుతో ప్రభుని స్తుతించి ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి రెండు హస్తముల ఆకాశం వైపు చూపిస్తూ ఒక్క నిమిషం యేసు ప్రభువా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమని అందరి నోట్లో నుంచి స్తోత్రాలాపన చేద్దాం. అందరూ స్తోత్రం స్తోత్రం అని చెప్దాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రమని స్వరమెత్తి బిగ్గరగా అందరూ ఏకమై ప్రభువా నీకు స్తోత్రము స్తోత్రం అని చెప్దాం. అందరూ కూడా అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రమని స్తోత్రమని. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా స్తోత్రం. అయ్యా మీకే స్తోత్రాలు 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 స్తుతి. ప్రభువా నీకు స్తోత్రం. భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలములో ఉన్నాం, దుష్టుడు సెలరేగుతున్నటువంటి దినాల్లో ఉన్నాం, అనేకులు శోధించబడుతున్నటువంటి భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. ప్రభువా కృపచూపు తండ్రి, కృపచూపునైనా కృపచూపునైనా కృపచూపునైనని అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఈ భయంకరమైన దినాల్లో దుర్దినాల్లో అపాయకరమైన కాలములో ప్రభువే తన కృపతో మనల్ని నింపునట్లుగా ప్రభువా నీ కృప లేనిదేమీ లేదు నాయన. అయ్యా కనికర సంపన్నుడా, కనికరము గల దేవా, కృప చూపు తండ్రి అని అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. స్తోత్రమయ్యా 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 స్తోత్రం. నాయనా నీ కొందన బలహీనము నాయన బలపరచు ప్రభు, రోగులము నాయన స్వస్థపరచు, సమస్యలు నా విడుదల తండ్రి. ప్రైజ్ లార్డ్. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రమయ్యా, సర్వోన్నతుడా నీకు స్తోత్రము, సర్వంతరయామి నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం. నీ కృప లేనిది ఏమీ లేదు నాయన. నీ కృపతో మమ్మల్ని నింపుతండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు నాయనా. అపాయకరమైన కాలములు ఉన్నాం ప్రభువా. ఏ సమయమునేమో జరుగునో తెలియబడిన దినాల్లో ఉన్నాం ప్రభువా. కనికరించు తండ్రి, కృపచూపు నాయనా, కృపచూపు తండ్రి. నీకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన
ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనెను, యెహోవా ఈరే చూచుకొనెను, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. అందరూ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపి. యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన. ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ పాడదాం, అందరూ ప్రభుని స్తుతిద్దాం, చప్పలు కొడుతూ మనసారా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. గ్లోరీ హల్లెలూయా.
స్తోత్రం ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం హల్లెలూయా 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 షలబబబబబబబ ఓ రికరబర షలబబబ రికరబర షలబదర ఓ బికరబర షలబదర రికరబర షలబబబ ఓ బికరబర షలబబ రికరబర షలబ హల్లెలూయా 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 స్తోత్రం 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 గ్లోరీ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ ఐ విల్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా నీ వందనాలు చెల్లిస్తున్నాం స్తుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మా మధ్యన ఉన్నందుకు స్తోత్రం మాతో ఉన్నందుకు స్తోత్రం మమ్మల్ని బలపరచబోతున్నందుకు స్తోత్రం మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తోత్రం హల్లెలూయా 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 థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించి మనతో ఉండి మనల్ని బలపరచబోతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి నిండు మనసుతో బిగ్గరగా చప్పలు కొడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం గట్టిగా హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 థ్యాంక్ యూ ఫాదర్ హల్లెలూయా మర్చిపోతున్న దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం హల్లెలూయా 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 ఇంతవరకు పాటల్లో ప్రార్థనలో ఆరాధనలో వాక్య పరిసరలో మనతున్న ప్రభువు ఈ రాత్రి జరిగే వాక్య పరిసరలో మనతో ఉండి మనతో మాట్లాడినట్లుగాను ఊడు వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు ప్రభు తన కృపతో నింపునట్లుగాను బలహీనలను బలపరచి రోగులను స్వస్థపరిచి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించినట్లుగా సంఘ క్షేమాభివృద్ధిని ప్రభు ఇచ్చినట్లుగా ఎందరైతే నిర్లక్ష్యం కలిగి మందిరానికి దూరంగా ఉన్న వారితో ప్రభు మాట్లాడినట్లుగా ఈ రాత్రి జరిగే కార్యమంతటి ద్వారా ప్రభు మహిమ పొంది ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచినట్లుగా జరగబోయే ప్రభు వల్ల ఆరాధన కూడా ఘనముగా మహిమగా జరిగించినట్లుగా రాదలసిన ప్రతి బిడను ప్రభు తరుతంగా స్థలానికి నడిపించినట్లుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన కృపతో నింపి నడిపించి బలపరచినట్లుగా ఈ రాత్రి జరుగు కార్యమంతటి ద్వారా ప్రభు మహిమ పొందినట్లుగా మన మధ్యన సహోదరు చిన్న ప్రార్థనలు నడిపిస్తుంది. అందరూ ప్రార్థనలో ఎక్కుపెద్దాం.
దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలమ్మా. బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి ప్రభుని స్తుతించాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ఆరాధనలో పాల్పొందాం. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి రాత్రి. మనకి జూలై మొదటి శుక్రవారం సందర్భంగా దైవ సన్నిధిలో మరి ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస ప్రార్థనలో ఈ దినం ప్రత్యేకమైనటువంటి ప్రభు వల్ల ఆరాధన మనం జరిగించుకోబోతున్నాం. ఆ కార్యంలో మనందరం పాల్గొనబోతున్నాం. త్వరితముగానే కార్యక్రమంలోకి వెళ్దాం. దానికి ముందుగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. మనం ఎవరినైతే దేవుడని ఆరాధించి కొలుస్తున్నామో ఆ దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, పెట్టే మొరకు దేవుడు ఉత్తరమిచ్చేవాడుగాను, ఆ కష్ట సమయంలో నేనున్నాను అని మనకు అభయం ఇచ్చేవాడుగాను దేవుడు ఉన్నాడు. కొద్ది నిమిషాలు వాక్యం జ్ఞానం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ దినం మనం జ్ఞానం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. కూర్చోరా, కూర్చో. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఎప్పుడు పిలిస్తే పలుకుతాడో, ఎప్పుడు మొరపెడితే ఉత్తరం ఇస్తాడో, ఎప్పుడు నేనున్నాను అని మనకి అభయం ఇస్తాడు అనే దానికోసం కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. ఎప్పుడు? ఇదే అధ్యాయంలో 8వ వచనం కానించి 6వ వచనం కానించి మనం చూద్దాం. చూడండి, ఇదే అధ్యాయం చాలా ఉపవాసం గురించి ప్రభు సెలవిస్తారు. ఈ రాత్రి నేను చెప్పబోయేది ఏంటంటే, నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయగలిగితే, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనం చేయగలిగితే, అప్పుడు మనము పిలవగా యెహోవా ఏం చేస్తాడట? ఉత్తరం ఇస్తాడట. మొర్రపెట్టగా నేనున్నానని అంటాడట. ఏది ఇష్టమైన ఉపవాసమో నేను 1-2 మాటలు చెప్పాలని ఈ అధ్యాయాన్ని నేను మేము ముందుంచుతున్నాను. చూడండి, ఏది ఆయనకి ఇష్టమైన ఉపవాసం? 6వ వచనం కానీ చదువుదాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయం, కాడిమాను మేకులు తీయటయం, బాధింపబడిన వారిని విడిపించుటయం, ప్రతి కాడిని విరగగొట్టుటయం నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఎటువంటిది అని అంటే చెప్తున్నాడు ఆయన. ఎలాంటిదట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాల, కాడిమాను మేకులను తీయాల, బాధింపబడిన వారిని విడిపించాల, ప్రతి కాడిని విరగగొట్టుటయం నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అన్నాడు. 2వది, నీ ఆహారము ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. 2 సందర్భాలు చెప్పున్నాడు. ఒకటి,
బంధించబడిన వారు దుర్మార్గులు, వారిని విడిపించటం, కాడిమాను మేకులను విరగగొట్టడం, ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసము అన్నాడు. రెండవది అన్నాడు, నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయో. ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం చేస్తున్నామని చెప్పే వాళ్ళలో ఉండవలసిన మంచి లక్షణాలు చెప్తున్నాడు. ఉపవాసం, ఒక రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు తినే ఆహారం మానేస్తున్నావు కనుక ఆ ఆహారం అంట ఎవరికి ఎట్టాలా? ఆకలి కొన్నవారికి ఆ అన్నం పెట్టేయాలి. ఆ రోజు నీవు ఆ రోజు తినవు కనుక నువ్వు ఎవరైతే ఆకలి కొన్నవారు కనిపించారో ఆకలి కొన్నవారికంట ఆ రోజు ఆహారం వాళ్ళకి పెట్టుటయం. తర్వాత రక్త సంబంధికి, నీ రక్త సంబంధికి ఏం తిప్పకూడదు? మొక్కమును తప్పింపకుండుటయం. తర్వాత దిక్కుమాలిన బేదలు నీ ఇంట చేర్చుకుంటూ. దిక్కుమాలంటే ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు బేదలను కనబడితే వాళ్ళని కేకేసి ఇంటికాడికి చేర్చుకుని వాళ్ళని ఆ రోజు వాళ్ళకి ఏదో ఒక మన సహాయం చేయటం. తర్వాత వస్త్రహీనుడు నీకు కనబడ్డప్పుడు, బట్టలు లేనటువంటి ఒక వ్యక్తి నీకు కనబడితే వాడికి బట్టలు ఇవ్వటం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎన్ని ఉపవాసాలు చెప్పాడో? 2. ఈ 2 దేవునికి ఇష్టమైనవంట. అంటే ఉపవాసం చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఉండేటప్పుడు, ఉపవాస ప్రార్థనలోనికి మనం వెళ్ళేటప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదటి ఉపవాసం ఏంటి చెప్పాడు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాల, కాడిమాను మేకులు తీయాల, బాధింపబడిన వారిని విడిపించాలి. వాడు బాధపడుతున్నాడు, ఎవరో బాధిస్తున్నారు, వాడు నాకెందుకు ఇలా కన్ను కాదు, వాడికి విడుదల కలిగించాలట. ప్రతి కాడిని విరగగొట్టుటయో, ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. రెండవది, నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయో, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. తర్వాత అలాగున నీవు చేసినట్లా నీ వెలుగు ఏకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకట భాగమున కావలి కాయను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. పై విధంగా నువ్వు గనక ఉపవాస ప్రార్థన చేయగలిగితే అప్పుడు నీ జీవితంలో కలిగే ప్రయోజనం ఏంటి? ఈ ఇట్టి ఉపవాసం నువ్వు చేయటం వల్ల నీకు కలిగే మేలేంటో చెప్తున్నాడు. ఏంటి మేలు? అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించునట. అలాగూ నువ్వు చేస్తే నీ వెలుగు ఏకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏంటి? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుగట భాగమును కావలి కాయను. ఎప్పుడు? ఆయనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనము చేసినప్పుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన ఏది? ఆయనకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన? ఆకలి కొన్నవానికి ఏం పెట్టాలా? ఆహారం పెట్టాలి. వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వాడికి ఏమి ఇవ్వాలా? వస్త్రాలు ఇవ్వాలా. బీదవాడిగా దిక్కుమాలంటాడు బీదలుగా ఉన్నప్పుడు వాళ్ళు మన ఇంట చేర్చుకోవాలి, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలా. ఇదండి ఉపవాసం చేసేటప్పుడు మనం చేయవలసిన పని అంట. చేస్తామయ్యి. ఉపవాసం వండుకోలేదు కాబట్టి వాడికి ఏం పెట్టాం? మా ఇంట్లో ఈరోజు మేము భోజనం వండుకోలేదని వాడికి ఆహారం పెట్టాం. మరి మన ఇంట్లో వండుకోనప్పుడు ఇంకా వాడికి ఆహారం ఎక్కడ పెడతాం?
కానీ పెట్టకపోవటం నిజమైన ఉపవాసం కాదంటున్నాడు. ఇక్కడ నువ్వు పెట్టాలంటున్నాడు. ఆకలి కొన్నవాడిని కనబడితే వాడు అన్నం అడిగితే నువ్వు వాడికి ఏం పెట్టాలట? ఆహారం పెట్టాలట. నువ్వు మానే వాడికి ఏం చేయాలా? నువ్వు వాడికి అన్నం వండి వాడికి అన్నం పెట్టాల. వస్త్రహీనుడు కనిపించాడు. ఓ సొక్కా లేదడికి, ఒంటి మీద సరైన వస్త్రాలు లేనటువంటి వాళ్ళు కనిపించారు. మన దగ్గర ఉంటే వాటిలో మంచి వాటిని వాడికి మనం ఇవ్వాలట. దిక్కుమాలిన బేదలు, దిక్కుమాలిన అంటే ఏ ఆధారం లేనటువంటి బేదలు కనిపించినప్పుడు వాళ్ళు మన ఇంటి చేర్చుకోవాలట. ఇదండి దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన. మనమేమనుకుంటున్నామంటే ఆ రోజు భోజనం చేయకుండా చక్కగా ఉండిపోవటమే ఉపవాసం అనుకుంటున్నాం. దీనితో పాటు మనం చేయవలసింది ఏంటని చెప్తున్నాడు ఇక్కడ. ఆకలి కొన్నవానికి ఏం పెట్టాలి? ఆ రోజు ఆహారం పెట్టాలి. వస్త్రహీనుడు కనిపించాడు, ఆ రోజు వాడికి ఏమి ఇవ్వాలా? వస్త్రం ఇవ్వాలా. దిక్కుమాలిన వారు కనిపించారు, బేదలు, వాళ్ళు ఎక్కడ చేర్చుకోవాలా? మన ఇంటి చేర్చుకోవాలట. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన అంటే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఇలాగ కనుక నువ్వు చేస్తే, దేవునికి ఇష్టమైన ఈ ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? కింద చెప్పాడు. ఏం చెప్పాడు? అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కు వల్లే ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యం వెనకటి భాగమున కావలి కాయను. అప్పుడు నీవు పిలవగా. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ఈ ధర్మ కార్యాలు అనేవి మన దగ్గర లేనప్పుడు మనం పిలిస్తే పలికేవాడు దేవుడు కాడట. ఉపవాస ప్రార్థనతో పాటు ఈ ధర్మ కార్యాలు మనం చేయగలిగితే అప్పుడు నీవు పిలవగా. ఎప్పుడు ఆకలి కొన్నవానికి ఆహారం పెట్టి, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇచ్చి, దిక్కుమాలిన బేదలను నిండ చేర్చుకున్నప్పుడు అప్పుడు నీవు పిలవగా. నీవు పిలిస్తే ఆయన ఏం చేస్తాడట చూడండి. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని అభయం ఇచ్చు దేవుడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన పిలిస్తే ఎవరో తెలుసా? పలుకువాడై ఉన్నాడు. నువ్వు కేకేస్తే నేనున్నాను, ఎందుకు భయపడుతున్నావని అభయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మొరపెడితే ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు పిలిస్తే పలికేవాడిగా ఉన్నాడా? నువ్వు అడిగితే నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడా? నువ్వు మొరపెడితే నీకు జవాబు వస్తుందా? రావట్లేదంటే పైన చెప్పిన సంగతులు ఎక్కడో మనం ఏమవుతున్నాం? లోపిస్తున్నాం. ఆయనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన ఏది అని అంటే ఆకలి కొన్నవానికి అన్నం పెట్టాలా, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వాలా, బీదవాళ్ళుగా దిక్కుమాలిన బీదలు మనకు కనబడితే మన ఇంట వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలా. ఇదే ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇలాగ మనం చేస్తే అప్పుడు మనం పిలిస్తే ఆయన ఏం చేస్తాడట? అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకేం చేస్తును? ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన అంట నేనున్నాను, ఎందుకు భయపడుతున్నావు అని అభయం ఇచ్చు దేవుడట. ఆయన అభయం ఇచ్చు దేవుడట. పిలిస్తే పలికేవాడుగాను, మొరపెడితే ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంటున్నాడు? ఇదిగో నువ్వు నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసి, నాకు ఇష్టమైన భక్తి నువ్వు చేస్తూ నన్ను పిలిస్తే నేను ఏం చేస్తాను? పలుకుతాను అని చెప్తున్నాడు. మరి ఎలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం? ఆలోచన చేద్దాం. ఆయన పిలిస్తే ఏమయ్యేవాడు? పలికేవాడు, మొరపెడితే ఉత్తరం ఇచ్చేవాడు, నేనున్నాను అని మనకు అభయం ఇచ్చేవాడట. అభయం ఇచ్చేవాడట. చూడండి 80 యెషయా గ్రంథం 45వ అధ్యాయము 24వ వచనం.
నేను త్వరగా 4-5 రెఫరెన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. రాసుకునే వాళ్ళు ఉంటే త్వరగా రాసుకుని చూడండి. వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. చూడండి, నేను వారు వేడు కొనక మునుపే నేను ఏం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. వారు మనవి చేయుచుండగా నేనేం చేస్తాను? ఆలకిస్తాను. చూడండి, దేవుడు చెప్పే మాట. ఎవరు వేడు కొనకుండగానే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎవరు ఆయన బ్రతిమాలకుండగానే ఎవరికి సహాయం చేస్తాడంటే ఆయనకిష్టమైన భక్తి మనం చేసేవారుగా ఉంటే, ఆయనకిష్టమైన ఉపవాస ప్రార్థన మనము చేయగలిగితే, ఆయన వేడు కొనక మునుపే ఏం చేసేవాడు ఉన్నాడు? ఆయన ఉత్తరం ఇచ్చేవాడట. వారు మనవి చేయుచుండగా నేనేం చేస్తాను? ఆలకించేదను. 50వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున చూడవు, నీకు ఆపద వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇరుకు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అయితే నువ్వు నాకేం చేయాలి తెలుసా? మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమ పరిచేదవు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆపత్కాలములో నువ్వు మొరపెట్టినట్లయితే, నువ్వు విజ్ఞాపన చేసినట్లయితే ఆయన నీకేం చేసేవాడుకున్నాడు తెలుసా? ఉత్తరం ఇచ్చేవాడుకున్నాడు. ఆపత్కాలమందు 46వ కీర్తన 1వ వచనం చెప్తాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆపత్కాలములో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నీకేం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. 81వ కీర్తన 8వ వచనం. 81వ కీర్తన 8వ వచనం. నా ప్రజలారా ఆలకించుడే, నేను మీకు సంగతిని తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలీలో, నీవు నా మాట విని ఎడలా ఎంత మేలు. ఇక్కడ చెప్తున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నేను ఒక సంగతి చెప్తున్నాను, మీరు నా మాట వింటే మీకు ఎంత మేలో తెలుసా? నేను చెప్పినట్టుగా చేస్తే మీకు మేలు, నేను చెప్పినట్టుగా మీరు నడిస్తే మీకు మేలు. అయ్యో ఇశ్రాయేలు, నా మాట విని ఎడలా ఎంత మేలు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. 107వ కీర్తన 6వ వచనం. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారు కష్టకాలములో, ఆపత్కాలములో, అపాయములో వారు దేవునికి ఏం చేశారట? మొరపెట్టారట. ఆయన వారి ఆపదలో నుంచి వారికి గొప్ప విడుదల ఇచ్చాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొరపెట్టాలా? ఆపదలో, కష్టములో, ఇరుకులో ప్రభు చెప్తున్నారు, ఇదిగో మీరు మొరపెడితే నేను ఉత్తరం ఇస్తాను. నా మాట వినండి, నా మాట వింటే మీకు మేలు, నా మాట వింటే మేలు అని చెప్తున్నాడు ఆయన. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకించును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వీళ్ళందరూ చెప్తారు. వీళ్ళందరూ నా జనులని నేను చెప్తాను. వారు మొరపెడతారు, నేను ఉత్తరం ఇస్తాను. వాళ్ళు ప్రార్థన చేసి నేను ఆలకిస్తాను, వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను. వాళ్ళు నా జనులని నేను చెప్పుకుంటాను, వీళ్ళందరూ మా దేవుడని నా గురించి చెప్తారని అక్కడ జకరియా గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా,
ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఉత్తరం ఇచ్చు దేవుడు, ఆయన మొరపెడితే నేనున్నాను అనేటువంటి దేవుడు. అదే చెప్తున్నాడు 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి నేను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత నేను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపిస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. అతడు మొరపెడితే నేనేం చేస్తాను? ఉత్తరం ఇస్తాను, నేను ఉత్తరం ఇస్తాను. ఇది దేవుడు చెప్తున్న మాట. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ఆయనకి మొరపెడితే, ఆయనకి ప్రార్థించే బిడ్డవైతే, ఆయనకి మనము చేసే బిడ్డవైతే, ఆయనకి మొరపెట్టే బిడ్డవైతే ఆయన నీకు ఉత్తరం ఇచ్చు దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం నుంచి. ప్రార్థన చేయొచ్చు, ఒప్పుకొనొచ్చు, దేవునికి విజ్ఞాపన చేయుచుంటేనే, ప్రార్థన చేయుచుండగా నాకు కనబడి నన్ను ముట్టెను, అతడు నాతో మాట్లాడి ఇట్లనను, దానియేలు వచ్చి తిని నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకుని, చూడండి, దానియేలు ప్రార్థన చేయటం మొదలెట్టినప్పుడే దేవుడు ఒక పిలిపించాడట, అర్జెంటుగా దానియేలు దగ్గరికి వెళ్ళమని. గాబ్రియల్ అంటే దేవదూత వచ్చింది, ఇదిగో దానియేల్లో నువ్వెవరవో తెలుసా? బహుప్రియుడవు. నీవు విజ్ఞాపన చేయటం ప్రారంభించగానే ఇదిగో నీ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి అంతా తెలియచేయమని మాకు ఆజ్ఞ బయలుదేరినంటుంది. చూడండి, దానియేలు ప్రార్థన చేస్తుంటే గాబ్రియల్ అని దేవదూత దేవుని దగ్గర నుంచి ఆయన దగ్గరికి దిగి వచ్చి తన సమాచారం అంతా ఆయనకి తెలియజేసిందంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అదే గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవరా, ముగించుకుందాం మనం. అప్పుడు అతడు దానియేలు భయపడకు, మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడిన గనుక వచ్చి తిని దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా? ఉన్న వాళ్ళందరూ చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. ఇదిగో నువ్వు విజ్ఞాపన మొదలు పెట్టగానే నేను దిగి వచ్చాను. మనం ప్రార్థన మొదలు పెట్టగానే మనకి జవాబు ఎక్కడి నుంచి బయలుదేరాలా? ఎక్కడి నుంచి బయలుదేరాలా? దేవుని దగ్గర నుంచి జవాబు బయలుదేరాలా. దానియేలు ప్రార్థన చేస్తుంటే దేవుని దగ్గర నుంచి సమాచారం వచ్చింది. మికాయేలని దేవదూత వచ్చింది, గాబ్రియల్ని దేవదూత వచ్చింది. ఇదిగో దానియేలు నువ్వు బహుప్రియుడవు, నువ్వు బహుప్రియుడవు, భయపడకు, జడియకు, నీ మనవి నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలో మొదటి 2 మాటలు మనం చెప్పుకున్నాం. 1, ఉపవాస ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు దుర్మార్గులు కట్టిన కట్లను ఏం చేయాలట? ఇప్పాల. కాడిమాను మేకులను తీయాల, బంధింపబడిన వారిని విడిపించాల, ప్రతి కాడిని విరగగొట్టుటయు. ఇది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంట. 2వది, నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము
తప్పింపకుండుటయు, దిక్కుమాలని బేదలను ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు ఏకు సుక్కు వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలికాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అని చెప్తాడట. ఇట్టి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఆయన ఇష్టానుసారమైనటువంటి ఉపవాస ప్రార్థన అనేది మనం చేయగలిగితే అప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడట. ఇవేమీ చేయకుండా ప్రజలు ఏమంటున్నారట చూడండి. అదే అధ్యాయం 58 అధ్యాయంలోనే 3-4 వచనాలు చదివి మనం ముగించుకుందాం. చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాసమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉండరో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనబట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఏమనుకుంటున్నారు జనాలు? ఏం చేస్తే ఉపవాసం అనుకున్నారు? ప్రాణములంటే ఏం చేసుకున్నారంట? ఆయాసపరుచుకుంటున్నారు. నేర్చబడిపోయి కొంచెంసేపు ప్రార్థన చేస్తారు, తర్వాత ఎవరు అక్కడ దగ్గర కూర్చుని ఆయాసపడిపోతారు. వీళ్ళు ఏమంటే పొద్దున్న నుంచి ఉపవాసం తెలిసిపోవాలి అందరికీ. చూడండి, మీరు ఉపవాసం ఉండగా మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవని అడుగుతారంట దేవుణ్ణి. మేము ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం నుండి ఉదయం వరకు ఉపవాసం చేస్తున్నాం, మా ఉపవాస ప్రార్థనకు ఎందుకు ప్రతిఫలం ఇవ్వని అడుగుతారట. కానీ ఉపవాస ప్రార్థన చేసినప్పుడంట వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు చేసుకుంటారట, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారట. అంతేకాదు పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారట. మరి ఈ భాగం చదువుతున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? మనం ఏ పని అని చేయొచ్చా? ఆ రోజు ఉపవాసం ఉన్నామని అంటే ఆ రోజు అంతా ఎక్కడుండిపోవాలా? ఆయన సన్నిధిలో గడపాల, ఆయనతో గడపాల. అంతేనా? ఇక్కడ చదివే భాగాన్ని బట్టి. కానీ ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు? ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములో చేయుదురు. అంటే మన పనులు ఆ రోజు చేయకూడదు. వాక్య ప్రకారంగా ఉపవాసం ఉన్నామంటే ఆ రోజు ఎక్కడ ఉండాలా? మందిరంలోనే గడపాలా. రెండవది, మీ పనివారి చేత కష్టమైన పనులు ఆ రోజు చేయిస్తారట. మీరు వెళ్ళరు కదా కానీ పనికి, కనుక పని వాళ్ళు పురమాయించి ఆ రోజు వాళ్ళ చేత కఠినమైన పనులు చేయించకూడదట. తర్వాత కలహపడుచు, అంటే గొడవలు మనలో ఉన్నాయి. ఉపవాస ప్రార్థన చేస్తాం, వాళ్ళతో దెబ్బలాట ఆడుతూ ఉంటాం. మీ కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా, ఎలాగా? న్యాయంగా కాదు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మీ కంఠస్వరము పరమునకు వినమన్నట్లుగా మీరు ఎప్పుడు ఉపవాసం ఉండరు. తర్వాత అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును ఆయాసపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనబట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా?
అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరం మరి మీరు అందురా, అది దేవునికి ఇష్టమైన ఉపవాసాలు కాదట. అందుకే మనం ఏ ఉపవాసం చేస్తున్నాం, ఉపవాసం చేసేటప్పుడు ఎలాగ చేస్తే మనం పిలవగా పలుకుతాడో 2 సందర్భాలు కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు కృపనిచ్చారు. ఆలోచన చేయండి, మన ఉపవాసం ఎలా చేస్తున్నాం, మన ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉంది? దేవునికి అనుకూలమా, దేవునికి వ్యతిరేకమా? దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్లు విప్పటం, బంధించబడిన వానికి విడుదల ఇవ్వటం, ప్రతి వాని కాడి విరగగొట్టుటయం నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయం, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయం, దిక్కుమాలిన బేదలు నీంట చేర్చుకుంటాయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏ ఉపవాసం చేస్తున్నాం? ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేయ ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమైంది అయితే మీరు పిలిస్తే ఏం చేస్తాడంటే దేవుడు పలుకుతాడట, మీరు అడిగితే దేవుడు ఇస్తాడట, మీరు వెదిగితే మీకు దొరుకుతాడట. ఇలాంటి ఉపవాసం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం అడగక మునిపే, మనం మొరపెట్టక మునిపే, మన విజ్ఞాపన చేయక మునిపే ఆయన మన అక్కరను ఎరిగిన దేవుడట. ఆయన గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనం చేస్తే మనం ఏది అడగక్కర్లేదు. అడగకుండానే ఏం చేసేవాడుగా ఉన్నాడు? ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడట. ఆయన ఇచ్చేవాడు, మనం పుచ్చుకోవాలి. పుచ్చుకోవడానికి ఏం కావాలి? మనకి అర్హత కావాలి. పుచ్చుకోవడానికి ఏం కావాలి? మనకి అర్హత కావాలి. ఎవరికి ఇస్తాడు ఆయన? ఆయనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసి ఆయన అడిగే వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చేవాడు అయి ఉన్నాడు. ఆయన ఇస్తానని చెప్పి మాట తప్పేవాడు కాడు. పిలుస్తానని చెప్పి పలుకుతానని చెప్పి పలకకుండా ఉండేవాడు కాడు. మొరపెట్టగా ఏం చేస్తానంటున్నాడు? ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎటువంటి ఉపవాసాన్ని మనం చేస్తున్నాం? ఎలాంటి ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నాం? ఈ మనం చేసే ఉపవాస ప్రార్థన మనకు ఫలితం ఎత్తుందా? మనం చేసే ఉపవాస ప్రార్థన మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుందా? మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా మేలు మనం చూడగలుగుతున్నామా? ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? లేకపోతే మనం పొట్ట మార్చుకుంటున్నాం, నీరసమైపోతున్నాం, ఏం ఉపకారం లేదా? ఒకసారి రాత్రి ఆలోచన చేసుకోండి. ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు? దేవుడు నువ్వు పిలవగానే పలికే ఉపవాసం నువ్వు చేయగలిగితే నువ్వు అడిగే ప్రతి ఈవిని దేవుడు నీకు ఇవ్వగలడట. అంతే కదా. 15 యోహాను సువార్త 15:7 చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడలా మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తానని చెప్పిన దేవుడు మాట తప్పేవాడు కాదు, అబద్ధమాడేవాడు కాదు. కాబట్టి రాత్రి నువ్వు అడిగింది పొందుకోగలుగుతున్నావా? నువ్వు అడిగింది ఆయన ఇవ్వగలుగుతున్నాడా? ఒకవేళ పొందలేకపోతుంటే మనలోనే ఎక్కడో లోపం ఉంది. మనం చేసే ఉపవాస ప్రార్థన సరైందిగా లేదో, ఆయనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనం చేయలేకపోతున్నావేమో ఈ రాత్రి ఒకసారి ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. మన ఉపవాసాల్లో మార్పులు చేసుకుందాం. దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుకునే ఉపవాస ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. అందరికీ వందనాలు. దయచేసి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకే వందనాలు. 2024 సంవత్సరం జనవరి మాసం నుండి ప్రభా ఇదిగో జూలై మాసం నాయన మొదటి ఉపవాస ప్రార్థన వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ మొదటి వారపు ఆరాధనలో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు. యవన బిడ్డలను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, పెద్దలైన వారు అందరిని బట్టి వందనాలు. ఈ కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే ఈ కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళందరినీ ఆసక్తిలోకి నడిపించు ప్రభా. అయ్యా, రేపు ఏమి జరుగునో
మీకు తెలియదు మీ జీవం ఎపాటిదని మీరు సెలవిస్తున్నారు. నిజమే తండ్రి, రేపు ఏం జరుగుద్దో తెలియదు. ఈరోజు మాకు అవకాశం ఉంది, దీన్ని ఉపయోగించుకోవటం మాకెంతో ఆశీర్వాదం. ఎవడు తింటాడో నా శరీరం, ఎవడు త్రాగుతాడో నా రక్తము, వాని యందు నేను, వాడు నా యందు నిలిచుందమన్నారు ప్రభా. ఇందులో పాలు పొందలేని వారికి నీతో సహవాసం లేదని లేఖనాలు చెప్తున్నాయి కనుక నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమనే సత్యాన్ని ఎరిగి నీతో అంటగట్టబడి సారం తీసుకునే వారిగా మమ్మల్ని మీరు నడిపించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడను మీ చేతులకి అప్పగిస్తున్న బలపరచండి. ఇంతవరకు నాయన నీ సన్నిధిలో చేయి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేస్తే మేము పిలిస్తే పలుకుతావో, ఉత్తరం ఇస్తావో, జవాబు ఇస్తావో, నేనున్నానని అభయం ఇస్తావో ఈ రాత్రి కొన్ని మాటలు మాకు బయలుపరిచారు. విని విడిచిపెట్టడం కాదు ప్రభా, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. ఎందరైతే రాలేకపోయారో వారు మేము కలిసి మరొక నెలలో, మరొక వారములో వారు మేము కలిసి ఆరాధించుకునే తరుణం, సమయం మా బ్రతుకులో మీరు అనుగ్రహించమని వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. అలాగే ప్రభా, బలహీనలై రాలేకపోయిన బిడ్డలను బలపరచండి. గాయమైన దినేష్ గాయమును కట్టండి. యవన బిడ్డకి స్వస్థత ఇవ్వండి, కృపతో నింపండి. అలాగే ప్రభా, విదేశాలున్న మా ప్రియ సహోదరులందరినీ మీరు దీవించండి. వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వాళ్ళు చేయే పనుల్లో మీ దేవుని ఉంచండి. విడిచి వెళ్ళిన కుటుంబాలు మీరు దీవించండి. తిరిగి మా దేశానికి వచ్చే పర్యంతము నీ కాపుదల, భద్రత, సంరక్షణ వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి నాయన హాస్టల్లో కొత్తగా హాస్టల్కి వెళ్ళిన ఆశయాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. చిన్నబిడ్డను బలపరిచి, ధైర్యపరిచి చక్కగా చదువుకోవడానికి, ప్రయోజకురాలు అవడానికి కృప ఇవ్వండి. హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. నాయన కీర్తిని బట్టి, రాహుల్ని బట్టి, నాయన ప్రసన్న బట్టి, ప్రవీణ్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వాళ్ళని మీరు దీవించండి ప్రభా. అలా నాన్నగారిని కూడా దీవించి కృపతో నింపండి. ఇంకా ఎవరైతే హాస్టల్లో ఉన్నారో వాళ్ళందరినీ బలపరిచి ఆరోగ్యాలు ఇవ్వండి. అయ్యా నీ కొందనాలు. ఈ యొక్క సమయంలో మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు పాసం చేర్చుకుని ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదాలను ఆయన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరి ప్రతి అవసరతలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వ్యాధి బాధల్లో మీ యొక్క సహాయం ఇవ్వండి. యూట్యూబ్లో కూడా వాక్యం వింటున్న బిడ్డలు ఉన్నారు ఎందరో, వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా ఈ రాత్రి మా ప్రార్థనలు, మా విజ్ఞాపనని పాసం చేర్చుకుని బలహీనైన ప్రతి బిడ్డను బలపరిచి, రోగులను స్వస్థపరిచి, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి, సంఘ సరిహద్దులు విశాలపరిచి, రాను రాను విస్తరించబడడానికి, వర్ధిల్లడానికి కృపనిచ్చి మేలు చేయమని, ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కనుని సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను, సంఘం మీదను, గ్రామం మీదను నిత్యము నిలుచును గాక. యేసు రక్తమే ఛాయ్, సిలువ రక్తమే ఛాయ్, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, పువాదికెలిగనంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనం.